ఫిట్ గా ఉన్న శ్రీను ఫ్యాట్ అయ్యాడంట. ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ది స్టేజ్. బాబా చచ్చిపోతున్న పనులు చేయలేక ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. మేడం మళ్ళీ జన్మంటుంటే ఆర్దాన్లాగా అస్సలు పుట్టును. పుడితే గిడితే రష్మిలాగా పుడతా. అమ్మాయి అయినా అబ్బాయిలాగా దర్జాగా బతికేస్తుంది. నీకు రేపు పెళ్ళైంది అనుకో, ఈ పని నువ్వు చేస్తావా? చెయ్యవు, మీ ఆయనతో చేయిస్తావు. అందుకే ఈ మాట అన్నా. బాబా అన్ని పనులు నాకే. ఇంట్లో సామాన్లు తేవాలి, ఇంట్లో పనులు ఏం చేయాలి. నాగబాబు వచ్చే జన్మండి ఉంటే అబ్బాయిలా పుట్టకూడదండి, ఒక కుక్కలా పుడతాను. ఇదిగో సుధీర్లాగా పుట్టొచ్చుగా. నేను చెప్పింది అదే. సామాన్లు ఇగో, కిరాణా సామాన్లు వెళ్ళి ఉండు. బట్టలు ఉతకాలి, వీలు తెమ్మన్నా తెచ్చావా? మోటార్ వీలు, సైకిల్ వీలు, నా ఫేవరెట్ ఆటో వీలు. నీ ఆటో పంచులు ఇల్లేక సస్తున్నారా బయట జనాలు. పక్కోడు గ్యాస్ వేసాడని చెప్పి ముక్కు మూసుకుంటా కానీ ఊపిరి ఆపేసుకుంటామా? ఇదే అంతే, వేసుకెళ్ళిపోవాలి. ఏ నాగబాబు గారు, ఎందుకు అమ్మాయి ఏం చేస్తుంది లోపల? లోపల సిగ్గుపడుతుంది. నానా చిట్టి కన్నా, బుజ్జి కన్నా, అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, కందిపోతుంది కన్నె జన్మ, పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా. నాకు బెల్లం అంటేనే ఇష్టం. కొంచెం డాన్స్ చేసినప్పుడు కొంచెం అటు చూస్తే అర్థమైందా? ఏనన్నా నీ చిన్నప్పుడు డాన్స్ చేస్తావు, నీ చిట్నీలు తల్లి మీ తాత పోయాడు, నీ కాలు తల్లి మీ మామ కోమలకి ఇంకా బయటికే రాలేదు. నీకు చెప్పలే కదా, ఇల్రా ఈరోజు నీకు పెళ్లి చూపులమ్మా. ఏం చేస్తావమ్మా? సిగ్గుపడుతున్నాను అన్న. సిగ్గుపడితే నాకు బోర్డు బొక్కెట్టేసావంటే పెళ్ళి అంటే ఏం చేస్తావు నువ్వు? ఎల్రా, నాకు బెల్లం అంటేనే ఇష్టం. నీకు బెల్లం అంటే నాకు ఇష్టమే కానీ ఎల్రా. అబ్బాయి మీద కొంచెం జాగ్రత్త సమాధానం చెప్పాలి, అర్థమైందా? నాకు బెల్లం అంటే అదే నిన్న బెల్లం తీసుకో. ఇప్పుడు ఏం చెప్తావు? నాకు బెల్లం అంటేనే ఇష్టం. నాకు బెల్లం అంటేనే ఇష్టం. నాకు నా బెల్లం అంటే ఇష్టం. కొట్టికి దాన్ని వెళ్ళరా. ఒక్క రోజు మేనేజ్ చేసావు అనుకో, నీ లైఫ్ సెట్ అయిపోయినట్లుగా. నాకు బెల్లం అంటే సరే సరే, దీనికి బెల్లం అంటే ఇష్టం అంటే లోపల తీసుకెళ్ళి, ఓకేనా? అబ్బాయితో మాడతాను, చేస్తామా? సరేనన్నా, ఇటు ఇటు వెళ్తానన్నా. బాయ్ నాన్న. బాయ్. డోర్ ఇటు పక్క ఉంది. సారీ నన్ను సిగ్గులో చూసుకోలేదు. నీకు గోళ్ళ కట్టిన చచ్చిపోతున్నా ఇంట్లోనే. బాగారు అబ్బాయి వస్తున్నాడా? రమ్మని రమ్మని చెప్పండి. సరే సరే, వెయిటింగ్ ఇక్కడ. హలో నానా, ఏమని చెప్పే వాళ్ళకి? నాకు సైట్ ఒకటే అని చెప్పావుగా, కలర్ తెస్తే కనబడదని చెప్పలేదుగా. ఓకే ఓకే, నేను మేనేజ్ చేస్తాను, ఉంటా. నమస్తే బాబు. బయట ఎండ బాగా ఎక్కువనట్లుంది. లేదండి, చలిగా ఉంది. ఇందాక మంచు కూడా పడింది. జలుబు చేస్తే ముక్కులో డ్రాప్ చేసుకొచ్చా డాక్టర్ దగ్గర. ఇదిగో. లేకపోతే ఎండ బయట మండిపోతుంది, కింద కాలిపోతుంది అక్కడ. చల్లగా కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారా? ఎందుకు? కూల్ డ్రింక్ పోయి మీద పెనంలో వేడి చేయండి, వచ్చి స్ట్రా వేసుకుని తాగుతూ ఉంటాను. గొంతులు వేడిగా ఉంటుంది. కూల్ డ్రింక్ వేడికి బాగుంది కదా. లేకపోతే కూల్ డ్రింక్ చల్ల తాగితే వేడి తాగుతారా? వెళ్ళి తీసుకురండి. నాన్నగారు ఎలాగున్నారు? లేదు, చచ్చిపోయారుగా మీరు ఫోన్ పెట్టంగానే. శవం ఇక్కడ ఐస్ బాక్స్ లో బయట ఉంది, రా చూద్దాం ఇద్దరం వెళ్ళి. మీకు ఎంత ఉందని చెప్పలేదండి. లేకపోతే నాన్నగారు మీతో ఫోన్ లో మాట్లాడితే బాగానే ఉన్నట్టుగా, మళ్ళీ ఎలా ఉన్నారు ఎటగారమా? అమ్మాయిని పిలిపిస్తాను కొంచెం. పిల్లండి. రా. అల్లుడు గారు, ఇది అమ్మాయి కాదు, అత్తగారు. ఓ మీ అత్తగారా? సారీ, మా అత్తగారు కాదు, నీకు అత్తగారు. నాకు అత్తగారా? చిచి, నాకు అత్తగారు నచ్చరా. నాకు నచ్చలే, పెళ్లి చేసుకోలే. త్వరగా అమ్మాయిని పిలిపించండి, వెళ్ళాలి నాకు. అమ్మా అర్జెంట్ పని ఉంది అక్కడ. ఇప్పుడు అర్జెంట్ పనే ఉందా, బయటకు వెళ్ళిపోలా? లేదు, నాన్నగారి శవం ఉంది కదా, తగలెట్టాలి. చిల్లర ఉందా మీ దగ్గర? దేనికి? శవం మీద వేయడానికి. అమ్మాయి పాపా. నాన్న. మా అమ్మాయి అండి. ఎక్కడ? అగోండి. ఏమ్మా బాగున్నావా? ఏంటి సంగతులు? లాస్ట్ టైం కలిసి ఉంటున్నాగా మనం, మళ్ళీ ఇప్పుడే కలవడం అనుకుంటా. ఎక్కడ కాదండి అమ్మాయి. ఎక్కడ ఉన్నది?
అగోండి డోర్లో చూడండి. మరి అది చెప్పాలిగా ఇదిగోండి అమ్మాయి అంటే. అదేంటి మొహం ఒకటే కనబడుతుంది. నాకు బెల్లం అంటేనే ఇష్టం. అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట. సిగ్గెక్కువ. మొహం వాడి చూస్తే మిగతా చూడాలి మేము పెళ్లి చేసుకోవాలంటే. కొంత దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, తర్వాత చూద్దాం. పెళ్ళి తలగా చూడాలి కదా. సరే మేము కొంచెం ప్రైవేట్ మాట్లాడాలి, పక్కనండి. ఇదిగోండి నేను ఎక్కువ నాన్నతో స్ట్రైట్ గా మాట్లాడతాను. నాకు నెలకు 50,000 జీతం వస్తుంది. వారానికి ఒక సినిమా తీసుకెళ్తా, 6 నెలలకు ఒక అవుటింగ్ తీసుకెళ్తా. నాకు బెల్లం అంటేనే ఇష్టం. మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి, నన్ను కూడా బాగా చూసుకోవాలి. పిల్లలు కంటాం కదా, ఒకరిద్దరితో ఆపేద్దాం. నాకు బెల్లం అంటేనే ఇష్టం. మాయ గారు ఏంటండి ఏమంటుంది అక్కడ? బెల్లం అంటే ఇష్టం అని వినిపించలే. ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం లేదండి, మీరు కూర్చొని అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మాయిని త్వరగా చూపెట్టండి. అర్థమైందా? నాకు అసలే లాంగ్ సైట్ దగ్గర రమ్మని. లాంగ్ సైట్ దూరంలో కనిపించా అంతే. ఇంకే అమ్మాయిని చూపిస్తాను, కూర్చోండి. ఇప్పుడు త్వరగా వెళ్ళండి. మాయ గారు అంతా బాగానే ఉంది కదా, ఏదో తేడా కొడుతుందండి. ఏంటి? అమ్మాయి 2 చేతులు నడుము మీద ఉన్నాయి, ఇంకో చేతి బెల్లం తింటట్టు అనిపిస్తుంది నాకు. చూడు ఇప్పుడు ఓకేనా? ఓకే. అల్లుగారు ఏమి ఎత్తుకున్నారు? అది రూపాయి పడిపోయింది. రూపాయి వాల్యూ ఎప్పుడు పడిపోయిందండి, 10 రూపాయలకు వాల్యూ లేదు ఇప్పుడు. ఏంటి మాయ గారు పంచలేస్తారు నా మీద? నాకు బెల్లం అంటేనే ఇష్టం. నేను దీని దగ్గరకు వచ్చానా? నాకు నచ్చింది. ఓకే అంటే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. అల్లుడు గారు నేను అత్తగారిని. మా అత్తగారా? అదే మీ అమ్మాయికి చెప్పండి. నాకు ఇప్పుడు చెప్పాలండి సిగ్గు ఎక్కువ, అందుకే మీకు చెప్తున్నా. మాయ గారు మరి మా డాడీ వాళ్ళతో మీరు మాట్లాడండి. మనం ఇప్పుడు అనుకుంటే అప్పుడు ఇక ముహూర్తాలు అయ్యి పెట్టుకుందాం. అదే విషయం నా వైపు చూసి చెప్పొచ్చుగా. అంటే నాకు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇటు తిరిగి మాట్లాడడం అలవాటు మాట, కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. మీరేం అనుకోనంటే కొంచెం మీ అమ్మాయితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. మా అమ్మాయితోనా? పర్సనల్ గానా? అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలంట. నాకు బెల్లం అంటేనే ఇష్టం. ఏం ఎదుగుతున్నారు? సోఫా ఇక్కడ. అబ్బా భలే ఉన్నారండి, చాలా నాజుగ్గా ఉన్నారు. ఏంటిది? నా నడుము. అబ్బా నడుము ఎంత సన్నగుండదండి, చెయ్యి ఎంత సన్నగుంటదు. మీ చెయ్యి ఒకసారి ఇస్తారా? ఇదిగోండి తీసుకోండి. ఏంటండి అచ్చం వేళ్ళులా ఉన్నాయి చేతులు. వేలు చేతికే ఉంటాయి కదా. వేళ్ళు చేతికే ఉంటాయా? మీరేంటండి ఎంత సన్నగా ఉన్నారు, చాలా సెక్సీగా ఉన్నారు. నాకు బెల్లం అంటేనే. మీ పేరేంటి? సోనీ. సోనీ. బాగుంది బాగుంది. ఎంతవరకు చదువుకున్నావు? 10th క్లాస్. మీ డాడీ వాళ్ళు లేరు కదా? లేరు. ఒక్క ముద్దు ప్లీజ్. దా పెట్టు. ఇదేంటి గడ్డం గుచ్చుకుంది? మరి మీ గంట మీకు గుచ్చుకోదేంటి? మాగారు మీరు ఎక్కడ ఉన్నారా? నాకు బెల్లం అంటేనే ఇష్టం. నీ బెల్లం అంటే ఇష్టం. ఇప్పుడు స్పెట్స్ స్పెట్స్ నాయండి. అల్లుగారు ఏంటి మీకు చెప్పడం మర్చిపోయాను నేను. మీకు ఇందాక ఇట్లా వచ్చారు కదా మీరు, ఇల్లు అలాగే వెళ్ళిపోండి మళ్ళీ. ఓహో మీ అమ్మాయి. అబ్బా ఏం ఫిగర్ అండి ఇది. నాకు బెల్లం అంటేనే ఇష్టం. ఏంటంటే మాట బెల్లం అంటే ఇష్టం, బెల్లం అంటే ఇష్టం, బెల్లం అంటే ఇష్టం. బెల్లం ఇంకేం లేదా? బెల్లం తప్ప. నాకు బెల్లం అంటేనే ఇష్టం. నాకు బెల్లం అంటేనే ఇష్టం. నా బెల్లం నాకు ఇచ్చే. నా బెల్లం నాకు ఇచ్చే. ఎక్కడ పట్టుకున్నావు? అంటేనే ఇష్టం. వీడికి బెల్లం కావాలేమో, నాకు బెల్లమే కావాలి. నాకు బెల్లం అంటే ఇష్టం. ఈ ప్యాంట్ చిరిగింది, ఇంటికి వెళ్ళి కుట్టించుకో. శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్సనవే శ్రీదేవి, ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. నాగబాబు సార్ ఎలా ఉంది మా సైజ్ 0? చాలా బాగుంది.
కటౌట్ అడ్డం పెట్టడం మంచి ఇంటెలిజెంట్, వాడికేం కళ్ళు కనపడడం ముందే ఎస్టాబ్లిష్ చేసి దాని మీద చాలా బాగా నడిపారు. థ్యాంక్ యూ సార్. అన్ని బాగున్నాయి, నలుగురు ప్రమాణం చేశారు, వెరీ గుడ్. రోజా గారు చాలా ముద్దుగా ఉన్న సీను. నడుము ఎక్కడంటే చెయ్యి చూపించడం, చెయ్యి ఎక్కడంటే వేలు చూపించడం హైలైట్. ఒక అల్లుడు తింగిరోడ్ అయితే ఎలా ఆడుకుంటారో మరి. తింగిరి క్యారెక్టర్ లో బాగున్నావు సుధీ, థ్యాంక్ యూ. సూపర్.